మా పాపికొండలో బోటింగ్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా పోచారం ఇక్కడ బోటింగ్ దగ్గర ఉన్నాం అనమాట. మనకి ఈ బోట్లో ఎక్కిన కానిండి మొత్తం అంతా పాటలు పెట్టేసి పైన అందరినీ జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఆ పాటలు పెట్టేసి ఫుల్ డిస్టర్బెన్స్ అనమాట. నాకు ఆ వైబ్ అంత నచ్చలేదు యాక్చువల్గా. స్టార్ట్ అయిపోయాం, పాపికొండలో ట్రిప్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇక్కడ నుండి నేనైతే మండపేట వెళ్తున్నాను. వంశీ వైజాగ్ వెళ్ళిపోతాడు. ఇద్దరం జగ్గంపేట దగ్గర డైవర్ట్ అయిపోతాం. వంశీ ఏమో వైజాగ్కి, నేనేమో మళ్ళీ బ్యాక్ మండపేట వెళ్తాను. క్రేజీ అయింది ట్రిప్ అయితే. నాకు ఈ మొత్తం ట్రిప్లో 2 పోయాయి. ఒకటేమో హెడ్ క్యాప్, ఇంకోటేమో బంగీ కార్డ్స్ నేను యాక్చువల్గా బోట్లో అక్కడ పడేసుకున్నట్టున్నాను. ఇంకా బోటు వాళ్ళు ఒక చిన్న తాడు ఇచ్చారు. మధ్యలో ఎక్కడైనా ఆగినప్పుడు చూపిస్తాను మీకు. ఆ తాడు అయితే కట్టాను. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ మేము వాచ్ ఇచ్చామన్నమాట. అంటే మా దగ్గర క్యాష్ లేక విఆర్పురం అని ఇక్కడ నుండి ఒక 18 కిలోమీటర్స్ ఉంది అనమాట. అక్కడైతే వెయిట్ చేస్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ వాచ్ తీసుకుని ఫోన్పే చేసి వాళ్ళకి ఇంకా అక్కడ నుండి మేమైతే బయలుదేరిపోతాం. యాక్చువల్గా రాజమండ్రి నుండి పాపికొండలో ట్రిప్ బాగుంటుంది అని అనేవారు. అది ఇంతకు ముందు, ఎందుకంటే సిరివాక అనే ఒక ప్లేస్ ఉంది కదా, ఇంతకుముందు స్టే ఉండేది అనమాట. కొల్లూరు హట్స్ ఇవన్నీ ఉండేవి. అక్కడ 1 డే స్టే ఉండి నెక్స్ట్ డే మళ్ళీ తీసుకుని వచ్చేవారు. సో ఆ సిరివాక మొత్తం క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే పోలవరం డ్యాము కట్టడం వల్ల ఆ వాటర్ కెపాసిటీ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఆ వాటర్ అక్కడ ఇన్ఫ్లో ఎక్కువ అయ్యి వీళ్ళు బోట్స్ కూడా అంత దూరం వరకు తీసుకెళ్ళట్లే, ఇంకా ముందుగానే తిప్పి వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. సో అదొక్కటే నాకు నచ్చలేదు. మిగతా అంతా ఓకే. బోట్ రైడ్ నచ్చిన వాళ్ళు, కొద్దిగా ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, వీళ్ళందరూ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 4:15 అయింది. మేము ఇంకా మళ్ళీ ఘాట్ రోడ్ ఒకటి ఎక్కాలి. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా మేము ఘాట్ రోడ్ ఎక్కి జగ్గంపేట దగ్గర దాకా వెళ్ళిపోతే ఇంకా మిగతాదంతా అలాగో హైవే కాబట్టి ప్రాబ్లం ఉండదు. లుక్ ఎట్ దిస్, సూపర్ క్రేజీ. అసలు మొత్తం అంతా ఇలాగే ఉంటుంది. ఈ రోడ్ అంతా ఇలా వెళ్తూ ఉంటుంది. పక్కనేమో ఇలాంతా మంచి వ్యూస్ అయితే కనపడతాయి. టైం 5 అయిపోయింది. ఇదే అనమాట విఆర్పురము. ఇక్కడ వంశీ వెళ్ళి ఆ వాచ్ అయితే కలెక్ట్ చేసుకుని డబ్బులు ఇచ్చేసాడు. ఇక్కడ ఒక ½ అవర్ ఆగాము. వాటర్ స్టాప్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్గా వంశీ మళ్ళీ మైండ్ చేంజ్ చేసుకున్నాడు. నేను కూడా వస్తాను మండపేట అన్నాడు. ఇంకా ఇద్దరం కలిపి మండపేట వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 192 కిలోమీటర్స్ అండ్ 4.5 hours చూపిస్తుంది. రీచింగ్ టైం వచ్చేసి 9:45 అని చూపిస్తుంది. గూగుల్ టైంని బీట్ చేయాలి, ఎందుకంటే చెప్తున్నాను కదా ఈ రోడ్స్ అంతా కూడా అసలు లైట్స్ ఉండవు. నేను ముందు ఉంటాను, వెనకాల వంశీ వస్తాడు. ఎందుకంటే నాకు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, వంశీకి ఫాగ్ ల్యాంప్స్ లేవు. సో కొద్దిగా జాగ్రత్తగానే వెళ్తాము, స్లోగానే వెళ్ళాలి. వీళ్ళు అసలు చాలా దౌర్జన్యంగా ఎక్కడ పడితే అక్కడ తాళ్ళు వేసి ఆపేస్తున్నారు. మేము పక్క నుండి వచ్చేస్తున్నాము. ఇది అసలు ఎక్కడ పద్ధతో అర్థం అవట్లేదు. అసలు తెగ ఆపేస్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలా తాడు పెట్టేసి ఆపేస్తున్నారు. మేము ఇప్పటిదాకా ఒక 40 కిలోమీటర్స్ వచ్చాము. అన్నా మేము మారేడుమల్లి వెళ్ళాలి. ఇలా వెళ్ళాలా? ఇటా వెళ్ళి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? 15 కిలోమీటర్లు వెళ్ళాలి. 15-20 కిలోమీటర్లు పోతే మీరు పోయేటాడు లెఫ్ట్ సైడ్ వస్తుంది పెద్ద రోడ్డు. మీకు ఆనవాళ్ళు ఉంటుంది రోడ్డు, పోయే రోడ్డు అక్కడ నుండి దగ్గర అయిపోద్దా? దగ్గర. ఇటైతే చాలా దూరమా? తిరిగిపోవడం కుదరదు, మళ్ళీ అటే పోవాలి మీరు. మారేడుమిల్లి పోవాలి. మళ్ళీ 10 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు పోవాలి. అటు 50-80 పోవాలి. మారేడుమిల్లి పోవాలి. అబ్బో, ఇటు పోతే 40 తోటి దగ్గర వెళ్ళిపోతారు. ఒక 20 కిలోమీటర్లు పోతే అటు రేటు ఉంటుంది. అటు రోడ్డు అంటే వెళ్ళిపోండి. కాదు, మేము ఇప్పుడు మారేడుమిల్లి వెళ్ళాలి. ఇలా వెళ్ళిపోద్దా? ఇలా వెళ్తా మళ్ళీ అట్ట వెళ్తామా? స్ట్రైట్ వెళ్ళిపోలా? ఇటైతే దగ్గర రోడ్డు ఎటు బాగుంటుంది? ఇటా అట భీమవరమా? మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకో అతన్ని అడిగాను అనమాట, ట్రాక్టర్ అతన్ని.
అతనేమో మీరు దాటి వచ్చేసారు, అక్కడే ఉంటుంది డైవర్షన్, వెనక్కి వెళ్ళిపోండి, చాలా దూరం అయిపోద్ది ఇటు రూట్ అని చెప్పాడు. ఇంకా సో మళ్ళీ 16 కిలోమీటర్స్ వెళ్తున్నాం కోనవరం అనే రోడ్డుకి. ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను డైవర్షన్ తీసుకుంటే చింతూరు దగ్గరంట. ఇంకా మరి ఏం చేస్తాం, తప్పదు కదా, ఇలాగే వెళ్ళిపోతున్నాం వెనక్కి. మారేడుమిల్లి హైవేకి అయితే వచ్చేసాము. ఇదిగోండి భద్రాచలం లెఫ్ట్కి వెళ్ళాలి, రాజమండ్రి అయితే రైట్కి వెళ్ళాలన్నమాట. ఫ్యూయల్ ఫిల్ చేయించాను, లైట్గా డ్రిజిల్ స్టార్ట్ అయ్యింది చూడండి. ఇది పోయినాయి కదా, సో అందుకని ఈ సెటప్ చేశాను అనమాట. ఆ బోట్లో ఏదో చిన్న నెట్లా ఉంటుంది, అది నాకు ఇచ్చారు కట్టుకోమని. ఇంక దాంతో కట్టేసాం గట్టిగా. ఇక్కడ నుండి కరెక్ట్గా 154 కిలోమీటర్స్ మోర్. అండ్ గోప్రో కూడా ఛార్జింగ్ ఎంతవరకు వస్తుందో తెలియదు. ఘాట్ రోడ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి ఇదే ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ నుండి ఇంక మొత్తం అంతా ఘాట్ రోడే. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తులసిపాక. సో ఇప్పుడు అసలైన మజా ఉంటుంది. ఇక్కడ నుండి ఇంకా 30 కిలోమీటర్స్ మారేడుమిల్లికి, 90 కిలోమీటర్స్ ఏమో ఇలాగే స్ట్రైట్ రోడ్డు. ఇంకా 90 కిలోమీటర్స్ నేషనల్ హైవే వచ్చేంత వరకు 90 కిలోమీటర్స్ ఉంది. వంశీని దగ్గరే ఉండమంటున్నాను, ఎందుకంటే వంశీకి ఫాగ్ ల్యాంప్స్ కూడా లేవు కదా, కొద్దిగా ఇబ్బంది. సో నేను ఇంకా మెల్లిగా వెళ్తున్నాను, 80 అలా మెయింటైన్ చేస్తాను. అప్పుడు ఇద్దరం కలిపి ప్యారలల్గా వెళ్ళిపోవచ్చు కదా. యాక్చువల్గా నేను వంశీ లేకపోయి ఉంటే నేను అసలు చేసేవాడిని కాదు రైడ్. ఇవాళ కూడా భద్రాచలంలోనే ఎక్కడోనో స్టే ఉండిపోయేవాడిని, కానీ వంశీ ఉన్నాడని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం. గస్ మీరు మాత్రం ఎవరైనా మన బ్లాగ్స్ చూసి ఇలాగ ట్రావెలింగ్కి వెళ్తున్నాం కదా అని చెప్పి ఇలాంటి పనులు మాత్రం చేయొద్దు. ఘాట్ రోడ్లో చాలా చాలా రిస్క్. అసలు చూసారా, ముందు ఏమీ కనపట్లే. బండి కండిషన్లో ఉంటేనే కండిషన్లో ఉంటేనే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, బండి కండిషన్లో ఉంటేనే బయలుదేరాలి ఘాట్ రోడ్లోకి. మనకి అటు ఇటు అయితే ఇంకే ఎవరు రాను కూడా రారు, చెప్తున్నా సీరియస్లీ. మెయిన్లీ దానికన్నా ఏంటంటే రోడ్డు అవగాహన ఉండాలి. రోడ్డు మీద ఏ రోడ్లో వెళ్తున్నాం మ్యాప్స్లో చూసుకోవాలి. ఓకే ఈ రోడ్లో వెళ్తున్నాం, ఈ రోడ్లో అయితే మనకి స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, ఈ రోడ్లో అయితే మనకి ఘాట్ రోడ్ ఉంటుంది, ఈ రోడ్లో అయితే మనకి ఇబ్బంది, ఇవన్నీ చూసుకుని వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్ళామంటే చాలా రిస్క్, నిజం చెప్తాను చాలా రిస్క్. సింగిల్గా అయితే ఎవరు చేయలేరు, పెద్ద పెద్దోళ్ళు కూడా సింగిల్గా వెళ్ళలేరు. ఇంత కార్ అడవి ఇది, ఈ అడవిలో ఏమి ఉంటాయో కూడా తెలియదు. సో ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి, జాగ్రత్తగా ఉండండి. సో టైం వచ్చేసి 7:44, మారేడుమిల్లి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుండి ఇంకా 103 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 50 కిలోమీటర్స్ స్ట్రైట్, ఇంకా ఎక్కడ డైవర్షన్ లేదు. అబ్బా ఘాట్ రోడ్ అయితే మామూలుగా లేదే, వాసిపోయింది. నాకు ఫస్ట్ టైం ఘాట్ రోడ్లో భయం వేసింది. ఏంటంటే ముందు ఏమీ కనబట్టలేదు, అసలు ఎలా వెళ్తామా అని అనిపించింది. పర్లేదు బాగానే రీచ్ అయ్యాం. 1.5 hours పట్టిందేమో కదా మనకి అక్కడ నుండి. సో ఓకే గైస్, ఇంకా స్టార్ట్ అయిపోతాము మారేడుమిల్లి జంక్షన్ నుండి. వర్షం కూడా ఇంకా పెరిగేటట్టు ఉంది. ఇప్పుడే మా ఫ్రెండ్ కాల్ చేశాడు రాజమండ్రి నుండి, సో అక్కడ కూడా వర్షం స్టార్ట్ అవుతుందంట. మారేడుమిల్లి జంక్షన్ బాగా రష్ ఉంటుంది ఇప్పుడు, ఏదో పండగ అవుతుందన్నమాట. ఇదిగోండి ఇదంతా పండగ వాతావరణం జరుగుతుంది. ఇక్కడ పోలీసులు ఏమో ఏదో చెకింగ్ చేస్తున్నట్టున్నారు. యాక్చువల్గా నేను డైరెక్ట్ మండపేటకి అయితే పెట్టేశాను అనమాట రూట్. ఇప్పుడు 8:40 అయింది. మేము ఇప్పుడు మళ్ళీ జగ్గంపేట వెళ్ళట్లేదు, గోకవరం జగ్గంపేట అటు వెళ్ళి అలా వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళకుండా ఇది వేరే రూట్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుండి కరెక్ట్గా 57 కిలోమీటర్స్ ఉంది. ఒక 3.5 కిలోమీటర్స్లో మళ్ళీ ఒక డైవర్షన్ తీసుకోవాలి నేషనల్ హైవేకి. ఇక్కడ ఒక 1 కిలోమీటర్ నుండి కొద్దిగా చల్ల గాలి వేస్తుంది, మేబీ వర్షం అయితే పడచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో గైస్, నిన్న నైట్ యాక్చువల్గా 8:40కి నా గోప్రో అయితే డెడ్ అయిపోయింది. 8:40కి ఎప్పుడు నేను లాస్ట్ అలా వ్లాగ్ చేశాను, ఇంకా డెడ్ అయిపోయింది. అర్రే వర్షం స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే ఇలా బయలుదేరాను. ఈస్ట్ గోదావరి ఎఫెక్ట్ అంతే. నేను కరెక్ట్గా ఇప్పుడు ఈస్ట్ గోదావరి అనపర్తిలో ఉన్నాను. అండ్ వెల్కమ్ టు అనపర్తి. ఎక్కడైనా ఫాస్ట్గా వెళ్ళి ఆగాలి, లేకపోతే మొత్తం తడిసిపోతాము.
షిట్, స్టార్ట్ అయిన 5 minutesకే వర్షం స్టార్ట్. ఒక పావు గంట పడింది, గట్టిగా పడింది, వెంటనే ఆగిపోయింది. ఇప్పుడు నేను అనపర్తి నుండి మండపేట వెళ్తున్నాను. మండపేటలో ఫ్రెండ్ని ఎక్కించుకుని ఇద్దరం కలిపి యానం అయితే వెళ్తాము. నైట్ వచ్చేసరికి 11 అయిపోయింది అనమాట. ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు, ఇంకా పొడుగుని ఫుల్ రెస్ట్ తీసుకున్నాను నిన్నంతా. ఇవాళ పొద్దున్నే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ అనపర్తికి. ఫైనల్గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కొన్ని ప్లేసెస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ మళ్ళీ దానిలో వర్షం, ఇంకెంత క్రేజీ కాంబినేషన్ చూడండి. ఇప్పటికీ యానం నేను ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను, మీకు చూపిస్తాను ఇవాళ. చాలా బాగుంటుంది. మెయిన్గా బ్రిడ్జ్ పైనండి ఒక లొకేషన్ అయితే సూపర్. ఇక్కడ నుండి మనకి ఆల్మోస్ట్ ఒక 45-50 కిలోమీటర్స్ ఉంటుంది యానం. 1 hour 20 minutes అలా పడుతుంది. రోడ్ అయితే అంత కరెక్ట్గా ఏముండదు చూడండి, ఇలాగా పాట్ హోల్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వర్షం కూడా లైట్గా డ్రిజిల్ ఉంది. ఓకే, వెల్కమ్ టు మండపేట. ఇదంతా కూడా మండపేట సెంటర్ అనమాట. ఊరు చిన్నదే కానీ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మండపేట నుండి మేమైతే యానం స్టార్ట్ అయిపోయాము. మధ్యలో రామచంద్రపురం అండ్ ద్రాక్షారామం అయితే వస్తాయన్నమాట. అండ్ ఇదే హైవే కంటిన్యూస్ కాకినాడ. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడైనా ఆగాలి, లేదంటే తడిసిపోతాం మళ్ళీ. రెయిన్ కోట్ కూడా తెచ్చుకోలేదు. ఏరా ఎక్కడ ఆగుదాం? మా ఇదో దరిద్రం రా, ఎప్పటి వరకు బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు టైం అయితే 7:50 అయింది. యాక్చువల్గా మేము యానం అయితే వెళ్ళలేదన్నమాట. ఫుల్ వర్షం ఇప్పటి వరకు దంచి కొట్టింది. ఇంకా మళ్ళీ రిటర్న్ మండపేట వచ్చేసి తేజాన్ని దించేసాను. దించి ఇంకా నేనైతే మళ్ళీ బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనపర్తికి. ఓకే గైస్, సారీ ఈ వ్లాగ్ అవ్వలేదు, కుదరలేదు యాక్చువల్గా. ఇంకా రేపైతే నేను మ్యాక్స్ 90% స్టార్ట్ అయిపోతాను వైజాగ్కి. ఇక్కడ మెయిన్ వచ్చింది ఎందుకంటే మండపేట దగ్గరలో మనకి వాడపల్లి అనే ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ కోసం వచ్చాను నేను. ఆ టెంపుల్లో రేపు దర్శనం ఉంది. దర్శనం చూసుకుని ఇంకా మనము వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతాము. ది నెక్స్ట్ డే. నమస్తే, దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇవాళ డే 4 అనపర్తిలో ఉన్నాను. అనపర్తి నుండి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాను. సో డే 3 మొత్తం నిన్న కుదరలేదనమాట. మొత్తం వర్షం ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో. యాక్చువల్గా యానం ప్లాన్ ఉండింది కానీ ఇంకా కుదరలేదు. ఆల్రెడీ నిన్న మీరు చూసారు కదా. ఇక్కడ నుండి రూట్ మ్యాప్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రాజానగరం వెళ్తాను. రాజానగరం నుండి మనము హైవేకి వెళ్ళిపోతాం. అంటే మురారి, జగ్గంపేట, ఎర్రవరం ఆ రూట్లో వెళ్ళిపోతాం అనమాట స్ట్రైట్. ఇక్కడ నుండి మొత్తం వైజాగ్కి 175 kilometers అయితే ఉంది కరెక్ట్గా అనపర్తి నుండి. 4 hours ఎంతో చూపించింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:35. ముందు వ్లాగ్స్లో చెప్పాను మీకు మొబైల్ హోల్డర్కి ఫోన్ పెట్టద్దు అని. ఇప్పుడు నా మొబైల్ హోల్డర్ వల్లే నాకే ఇబ్బంది అయిపోయింది. నా ఫోను చిన్నది, స్లైట్గా డిఫరెన్స్ కనపడింది నాకు. అంటే వాడుతున్నప్పుడు కొద్దిగా ల్యాగ్ అవ్వడం, ఏవో చిన్న చిన్నవి. అది నా ఫీలింగో తెలియట్లేదు, ఏంటో తెలియట్లేదు. కానీ జస్ట్ హైవే ఎక్కేంత వరకు పెట్టుకున్నాను. హైవే ఎక్కిన తర్వాత నాకు రూట్ తెలిసి ఇంక ప్రాబ్లం లేదు, స్ట్రైట్ రోడ్డే. కానీ ఈస్ట్ గోదావరిలో ఉన్నంత సుఖం అంటే కనువిందుగా ఉంటుంది అనమాట. మొత్తం ఎటు చూసినా చూసారు ఇప్పుడు చెట్లు, పొలాలు మొత్తం అంతా క్రేజీగా ఉంటుంది. కానీ రోడ్లే వరస్ట్గా ఉన్నాయి. మేబీ నెక్స్ట్ టైం మనం వచ్చేసరికి రోడ్స్ అన్నీ సెట్ అయిపోతాయి అనుకుంటున్నాను. రాజానగరం నుండి ఇక్కడ హైవేకి అయితే డైవర్ట్ అయిపోయాను. తుని ఇంకో 85 అండ్ విశాఖపట్నం 181 kilometers. ముందు ఏదో యాక్సిడెంట్ అయింది అనుకుంటా. లారీ మొత్తం నుజ్జు అయిపోయింది. ఇదిగోండి లారీ, దానిలో ఉన్నవన్నీ పైకి ఎక్కిస్తున్నట్టున్నారు ఆ క్రేన్ సహాయంతో. ఎక్కిస్తున్నారో దింపుతున్నారో. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, కొట్టండి అన్న. ఫైనల్గా మా ఇంటి రూట్లోకి అయితే వచ్చేసాను.
ఇంకా హార్డ్లీ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి అంతే. సో ట్రిప్ ఏ వచ్చేసి 1001 కిలోమీటర్స్ అయితే తిరిగాము ఈ 4 డేస్లో. వైజాగ్ టు భద్రాచలం, భద్రాచలం నుండి పాపికొండల నుండి అనపర్తి, మండపేట, మళ్ళీ రిటర్న్ వైజాగ్. ఈ షార్ట్ రైడ్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్లో అయితే పింగ్ చేయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 7:50, 3.5 అవర్స్లో వచ్చేసినట్టే నేను. సో గైస్, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.